అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందామండి. బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా చదవండి. అలా ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా కార్యము అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. అంటే ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆయన పనిని మనం జరిగించే స్థితిలో మన యొక్క స్థితిని బట్టి అది శ్రద్ధ కలిగి చేయకపోతే శాపగ్రస్తమైన స్థితికి వెళ్తుందని చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడున్న ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఏం చేయబడాలి అంటే, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలలో ఆయన కార్యమును మనం అశ్రద్ధ చేయకూడదు. ఇప్పుడు మాట్లాడుకున్న మాటలను బట్టి యేసేపు గారి యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటంటే తన యొక్క తండ్రి ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ యొక్క ఆశ ఎలాంటిదంటే, ఈ యొక్క ఇస్సాకు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడ్డాడంటే, తన జీవితంలో వృద్ధాప్యానికి వచ్చి మంద దృష్టి కనపడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతడు మరణకరమైన స్థితి ఎప్పుడు కలుగుతుందో తెలియదని పెద్ద కుమారుడైన ఏశావును పిలిచాడు. ఈ యొక్క ఏశావును పిలిచినప్పుడు ఆ యొక్క వ్యక్తితో చదువుతున్నాడు, పలానా నీవు వెళ్ళి వేటాడి నాకు ఈ యొక్క భోజనం మోసం తీసుకొచ్చి ఈ యొక్క భోజనం సిద్ధపరచు, నేను నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. ఇక్కడ చూడడానికి ఈ యొక్క వ్యక్తి వెళుతున్నట్లుగానే కనపడింది, కానీ అతని జీవితం ఎక్కడ ఆగిపోయిందంటే, అక్కడ లేఖనాలు చదువుతున్న మాటలను బట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయంలో 16వ వచనం కాడ ఉన్నమాట. అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్త పడండి అంటున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏశావు యొక్క జీవితంలో ఏం చేయబడ్డాడంటే, తండ్రి చెప్పిన మాట ప్రకారం తను నడిపించబడలేని పరిస్థితికి వచ్చాడు. తండ్రి చెప్పిన ఆ యొక్క ఆజ్ఞానుసారంగా తన జీవితం నడిపించబడలేని పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ ఏమిటి తన జీవితంలో ఏ పరిస్థితి ఉన్నది అంటే, తన జీవితంలో శ్రద్ధ కలిగిన వాడు ఏం చేస్తారంటే ఏలుబడి చేస్తారంట. మరి ఇతని జీవితంలో ఏం కలిగింది? అశ్రద్ధ ఏం చేస్తుంది మనిషి జీవితంలో? జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నమాట, ఆయన కార్యము అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన మాట ప్రకారం జీవించగలిగిన వాడి జీవితంలో దేవుడు గొప్ప అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇలాగ ఎప్పుడు ఇక్కడ తండ్రి అయిన యొక్క ఇస్సాకు యొక్క జీవితంలో కుమారుణ్ణి ఏ విధంగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడో, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కానీ మన జీవితాల్లో ఏం కలుగుతుందంటే, దూరం అయిపోతున్న పని అంటే ఆయన కార్యములు మన జీవితాలు, ఆ మంచి క్రియలు మనం జరిగించలేని పరిస్థితి. లేఖనాలు చదువుతున్న మాటలు బట్టి ఇద్దరు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో బలర్పిస్తున్న దానిలో ఒకరిది ఆలకించాడు, ఒకరిది నిర్లక్ష్యపరిచాడు దేవుడు. ఎందుకని అంటే, వారి జీవితంలో శ్రేష్టమైన బలి అర్పించలేని పరిస్థితిలో ఉన్నాడు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతున్నట్లుగా తన క్రియలలో జరిగించినట్లు కనపడుతుంది, కానీ దానిలో శ్రద్ధ లేదు. శ్రేష్టమైన వాటిని ఆ యొక్క వ్యక్తి ఇవ్వలేని పరిస్థితి. శ్రేష్టమైన తన జీవితంలో మంచి మనసు చేత నడిపించబడిన హృదయము లేని మనసు చేత నడిపించబడుతున్న స్థితి. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నువ్వేం చేయబడాలంటే, శ్రద్ధతో దేవుని సన్నిధికి నడిపించబడాలి, కానీ అశ్రద్ధ అనేది నీలో ఉండకూడదు. అశ్రద్ధ, యెహోవా కార్యము అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన కార్యం ఏంటి? ఆయన సన్నిధిలోనికి రావడం, మన జీవితాలలో ఆయన సన్నిధికి రావడమే మన జీవితంలో ఒక కార్యం. ఆయన సన్నిధిలోకి వచ్చి మన జీవితాలలో ఆయన బోధించిన మాటను ఆలకించటమే ఆయన కార్యం. ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాలలో దేవుని యొక్క మార్గంలో సరైన స్థితిలో నడిపించబడటమే ఆయన కార్యం.
ఈ లోకంలో జరిగే కార్యాలు కాదు కానీ, ఆ దేవుని యొక్క పరిచర్యలే కాదు కానీ, దేవుని యొక్క సేవలే కాదు కానీ కార్యాలు, మనం దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాం? ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాలలో శ్రద్ధ కలిగి నడిపించబడుతున్నావా? లేక అశ్రద్ధతో నీవు దేవుని సన్నిధికి వస్తున్న పరిస్థితి ఉన్నదా? లేఖనాలు చదువుతూ ఉంటాయి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, నీవు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. అక్కడ అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అంటాడు, ఆలకించుట శ్రేష్టము అంటాడు, సమీపించి ఆలకించుట శ్రేష్టం అంటాడు. ఇంకా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, నీ యొక్క నోటిని అనాలోచనగా పలుకుటకు నీ నోటిని త్వరపడనీకో అంటాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయబడాలి? దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలను బట్టి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం శ్రద్ధ కలిగి దాన్ని నడిపించబడే స్థితిలోనే కావాలి. ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితంలో ఏ విధంగా ఆ యొక్క తండ్రి ఏ విధంగా ఏశావును ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడో, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల కూడా ఆయన ఉద్దేశించాడు. అయితే ఇప్పుడు నువ్వు దేవుని యొక్క సన్నిధికి ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నావు? ఆ దేవుని యొక్క సన్నిధిలో నిర్లక్ష్యపరిచి నీ జీవితంలో నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? లేక నీ జీవితంలో శ్రద్ధ కలిగి ఆ దేవుని యొక్క సన్నిధికి నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? ఆ దేవుని యొక్క మందిరమునకు వచ్చినప్పుడు నీ జీవితంలో ఎలాంటి స్థితిలోనికి వస్తున్నావు? నీ యొక్క స్థితిని బట్టి ఆ దేవుని సన్నిధిలో ఆ శ్రద్ధ కలిగి పని జరిగించే స్థితిలోనికి నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకొని నడిపించగలుగుతున్న స్థితిలో ఉన్నావా? లేక ఇంకా ఇతరుల వల్లే జీవితంలో నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? లేఖనాలు చదువుతూ ఉంటాయి, త్వరగా వస్తున్నాడు, ఈ మాట ఎప్పటి నుంచో చదువుతున్నారు, ఇతరుల నుంచి చదువుతున్నారు అని చెప్పి మనిషి జీవితం ఏమైపోతుందంటే వారికి ఉన్న క్రమం అక్రమం అయిపోతుంది. వారు నడిపించవలసిన నడక మర్చిపోతున్నారు. ఇక్కడ వీరి జీవితాలలో ఇక్కడ పరిస్థితిని గుర్తు చేసుకుంటే ఇక్కడ అంటున్న మాట ఏమిటి? మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, ఆ దేవుడు ఏమైపోయాడో మాకు తెలియదు, ఇప్పుడు మాకు ఒక దేవుడు కావాలి, దేవత కావాలి అని వీరు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలు అహరోన్ని ఇసుకిస్తూ ఉన్నారు. ఇసుకిచ్చిన దాన్ని బట్టి ఆ వ్యక్తి ఒకటి చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను నడిపించిన నడక ఒకటి గుర్తుందా? నీకు సేవకుడు నడిపించిన నడక. మోషే ప్రవక్త అంతగా నడిపించాడు కదా, ఎన్నో వారి జీవితాల్లో ఎంతగానో వారిని ఏ స్థితిలో ఉంటే ఆ పరిస్థితులన్నీ వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అన్నిటిని జరిగించి వారి పట్ల అన్ని చూపించిన ఆ యొక్క స్థితిని బట్టి వారిని ఒక నడకతో నడిపించాడు కదా. కొంచెం పరిస్థితి ఆయన మర్చిపోయి ఉంటే ఇప్పుడు ఆయన కొంచెం మరుగై ఉన్నాడు. ఇప్పుడు మరుగై ఉన్న పరిస్థితిలో నువ్వేం చేయబడాలి? నీకు నడిపించిన నడక నీ జీవితంలో ఇప్పుడు ఏమైపోతుంది? అశ్రద్ధ అయిపోతుందా? నీ జీవితంలో ఆయన సన్నిధికి వచ్చిన నీ స్థితిని బట్టి ఆ శ్రద్ధగా నడిపించబడలేని పరిస్థితికి వచ్చి ఇప్పుడు మాకు దేవుడు కావాలి అనే పరిస్థితి వస్తుందా? చూపించాడు కదా దైవజనులు, ఆ యొక్క మోషే గారు దైవజనులు చూపించారు కదా ఆ వ్యక్తి వారి జీవితంలో ఇశ్రాయేలు ప్రజలకి, ఆ ప్రజలకు చూపించిన మార్గాన్ని మర్చిపోతే ఎలా? ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి దేవుడు ప్రణాళికలో మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కానీ మనిషి జీవితమే తమ జీవితాలు ఏమవుతున్నాయి అంటే, ఇప్పుడు కాదులే తర్వాత అని ఏం చేసుకుంటున్నారంటే, సమయాన్ని వదులుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ ఏశావు అదే చేశాడు. అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మరి పిలిచిన పిలుపులో తండ్రి యొక్క విధమైన స్థితిలో ఆ వ్యక్తిని పొయ్యి నువ్వు రా అని చెప్పాడు, సిద్ధపాటు చెయ్యి అన్నాడు. సిద్ధపాటు చేయాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, అక్కడ భ్రష్టుడైపోయి వ్యభిచారిగా మార్చబడి లోక స్నేహంతో తన జీవితాన్ని నడిపించుకొని తర్వాత వస్తున్నాడు ఆ యొక్క వ్యక్తి. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఏశావు జీవితంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనంలో అంటాడు, ఏశావు ఆధార ఆశీర్వాదం పొందుకొని తన జీవితంలో కన్నీళ్లు విడిచుచు ఎంతగానో శ్రద్ధగాను ఎతికినను అది అతనికి దొరకలేదని విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా అంటాడు. అంటే అక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇంకెంతగా శ్రద్ధగా ఎతికినా ఇంకేం ప్రయోజనం లేదు. కనుక దేవుడు నీకు ఇచ్చిన సమయమును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క పనిలో బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాదకరమైన ఆరాధనే కానీ, ఆశీర్వాదకరమైన వాక్కులే కానీ, నీకు ఇచ్చిన దానిని శ్రద్ధగా ఎతుకుతున్నావా లేక అశ్రద్ధ నీ జీవితంలోకి వస్తుందా? ఇది నువ్వు జ్ఞాపకం చేసుకో. శ్రద్ధ కలిగి నడిపించబడితే ఆ దేవుని యొక్క సన్నిధిలో దీవెనలు నింపబడతాయి. శ్రద్ధ లేకపోతే మనిషి జీవితంలో వారి స్థితిని బట్టి ఏమైపోతున్న పరిస్థితి అంటే, అక్కడ ఆశీర్వాదం కోరి
ఎతికినా దొరకలేదని. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి, నా తండ్రి ఒక్క దీవెనైనా నా కోసం లేదా అని ఎంతో కన్నీళ్లు విడిచాడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఈ లోకంలో జరుగుతున్న పరిమాణాలు ఎలాంటివి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీవద్దు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. అంటే మన జీవితాలు ఏం చేయబడాలంటే, మనం జ్ఞానం కలిగిన వారిగా నడిపించబడుతూ దేవుని యొక్క సమయం మన జీవితాల్లో సద్వినియోగం చేసుకునే వాళ్ళగా మార్చబడాలి. కానీ దానిని మనం ఆ అజ్ఞానుల వలె సద్వినియోగం చేసుకొనక సమయాన్నంతా వృధా పరుచుకునే పరిస్థితికి రాకూడదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశంను బట్టి ఎంతగానో మనల్ని ప్రేమించాడు, ఎంతగానో మన జీవితాల్లో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సజీవులుగా ఉంచాడు. ఇదే మన జీవితంలో గొప్ప అద్భుతం. ఎంతో మంది తమ జీవితాల్లో కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితులు, ఇప్పుడు వరదల్లో ఎంతమంది చనిపోయిన పరిస్థితులు, యాక్సిడెంట్లో ఎంతో మంది చనిపోయిన పరిస్థితులు. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడే, ఆ ప్రేమకు తగిన జీవితంలో నీ జీవితం నడిపించబడుతుందా? ఎక్కడ నీ ప్రణాళికలో నీ స్థితిని బట్టి ఈ లేఖనాల్లో మొదటగా మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుడు ప్రేమించాడు కదా, ఆ ప్రేమించిన స్థితిలో నువ్వు ఆ ప్రేమలో నిలిచి ఉంటున్నావా? ఆ ప్రేమని విడిచిపెట్టి తిరుగుతున్న పరిస్థితి ఉన్నదా? ఇస్సాకు ప్రేమించాడు, ఏశావును ప్రేమించాడు కనుకనే గొప్ప అద్భుతంగా ఆ యొక్క వ్యక్తిని ఆశీర్వదించాలని ఆశపడ్డాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక మన పట్ల దేవుని యొక్క ఉద్దేశము మనల్ని